చవోసే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కూటమి. పదే పదే ఒక విషయం చెప్పాడు. చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. చరిత్రలో కాదు కదా, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది. చంచలగూడ జైలు గోడలపై జగన్ పేరు ఉంటుంది. క్విట్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడిగా చరిత్రలో జగన్ మిగిలిపోతాం ఖాయం. ఇంకొక డైలాగ్ కొట్టాడు, మాట ఇస్తే తగ్గేదే లేదంట. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. వారాలు వస్తున్నాయి పోతున్నాయి, సిపిఎస్ రద్దయిందా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? 2,30,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాడు. ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడిపత్రి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా. జగన్ కి మధ్యన ప్రచార పిచ్చి బాగా పట్టుకుంది. ఎక్కడ చూసినా పోస్టర్లు, మరుగుదొడ్డుల తలుపుల పైన కూడా వాళ్ళ స్టిక్కర్లు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చెప్పాడు? ఇచ్చిన హామీలు 6 నెలల్లో నిలబెట్టుకుంటే చిత్తశుద్ధి ఉన్నట్టు అన్నాడు. చివరి 6 నెలల్లో హామీలు అమలు చేస్తే మోసం అన్నాడు. ఈ సభాముఖంగా జగన్కి నేను ప్రశ్న వేస్తున్నా. 4 సంవత్సరాలు 10 నెలలు నువ్వు ఇంట్లో పడుకుని, అదే తాడేపల్లి కొంపలో పడుకుని, కరెక్ట్గా 2 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా బయటకు వచ్చి ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తావా? ప్రతి గడపలో నిరుద్యోగ యువకులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కలగన్నారు. లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు. ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఏకంగా గ్రూప్ 2 నోటిఫికేషన్లో సుమారుగా 800 పోస్టులు వేశారు. దానికి 5 లక్షల మంది ఎగ్జామ్ రాసే పరిస్థితి చూసాం. అందుకే నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తుంది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం డిఎస్సి తీసుకొస్తాం. ఒక పద్ధతి ప్రకారం ముందరికి వెళ్తామని ఈ సభాముఖం